బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భార్య కాదన్నా నాకేం అహంకారం రాలేదు, ఏదో ఆడాళ్ళు పుట్టింటి భ్రమ ఉంటుంది, పెడతారు, పోన్లే ఏదో ఓసారి జరిగితే దానికే తెలుస్తుందని ఊరుకున్నా. కానీ ఇంత అవమానం చేస్తావా? నా మీద అగౌరవాన్ని కూతురు మీద చూపిస్తావా? శత్రుత్వానికి అర్థం లేదా? అంత అవసరమా? అంత నేరం మేము ఏం చేశాము అని ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది అని తెలియగానే శివుడికి మంటెత్తిపోయి ఒక్క జటా నుంచి ఒక్క జట పీకి ఇలా నేలకేసి కొట్టాడు అంతే. అప్పుడు పుట్టింది స్తోత్రం, శివస్తోత్రం. జటాటవీగల జల ప్రవాహ భావిత స్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకార చండ తండవం తనోతున శివ శివం అఖర్వ సర్వమంగళాకలాకదంబ మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజే జయత్వద భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వస వినిర్గమక్రమస్ఫురత్కరాల ఫాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. సాధారణంగా లోకంలో జరిగే ఘట్టాలకి విష్ణువు స్పందిస్తాడు, శివుడు స్పందించడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇది మధ్యంత. విష్ణువుకు తెలియదని కాదు, మిథ్యలోనే మిథ్యగా మాయలోనే మాయగా ఆయన పని ఆయన చేయాలి. కళ్ళలో మనకి చిత్రమైన ఉదాహరణ చెబుతానండి. కళ్ళలో మనకి దాహం వేసింది, అవునా? గొంత అరిపోతుంది, మంచినీళ్ళు ఉంటే బాగుండదు. కళ్ళలో నిజంగా కాదు, అక్కడే మంచినీళ్ళు కనబడ్డాయి కళ్ళలో. ఆ మంచినీళ్ళు తాగావు, దాహం తీరిందా లేదా? ఇప్పుడు కళ్ళలో దాహము మిచ్చే, మంచినీళ్ళు తాగడం కూడా మిచ్చే. మాయాదాహం మాయాజలం వల్ల తీరింది. ఇద్దరికీ ఇది మాయా అని తెలుసు. విష్ణు ఆ మాయలోనే ఆయన చేసే మాయ కూడా చేసేస్తాడు, అది కూడా మాయ అని తెలుసు ఆయనకి. ఈ పుట్టింది మాయే, నేను చేసిన అవతారం కూడా మాయే, నేను ఎత్తిన అవతారం కూడా అదేమి శాశ్వతం అనుకోడే. శివుడు పరిస్థితి ఏమిటి అంటే ఇది ఎలాగూ మాయ కాబట్టి ఆ చేసేదేదో చేయడానికి ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ నేనెందుకు ఇక్కడ పని లేక ఆయన మాట్లాడకుండా కూర్చుంటాడు. ఎంతవరకు కూర్చుంటాడు? సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. శ్రీరాముడు రావణాసురుడు ఎన్ని నేరాలు చేసినా ఆ విషయాలు తెలిసినా కూడా తనంతట తాను వెళ్ళి యుద్ధం చేయలే. కానీ సీతాదేవి జోలికి వచ్చాక కూడా ఊరుకుంటే ఎలాగండి? చేతకనవాడైపోడా? మన జోలికి వచ్చినప్పుడైనా స్పందించాలా వద్దా? అది స్వార్థం కోసం కాదు. ఇక్కడ ఎంతోమంది ఋషులు వచ్చి రావణాసురుడు చేస్తున్న ఘోరాలు నేరాలు చెబితే అన్నాడు రాముడు, ఓ నవ్వు నవ్వి పాపం పండాలి కదా, పాపం పండాలి అంటే సీతాదేవి జోలికి రావాలి కదా, మీరు కంగారు పడకండి, మేము ఎందుకు వచ్చాం అక్కడికే, టూరింగ్ టాకీసా విహారయాత్ర, మాకు తెలుసు ఇదంతా వైకుంఠంలో ప్లాను, వస్తాడో కంగారు పడకండి. వచ్చాడు, వేసే అయిపోయింది. అంచేత శివుడు కూడా దక్షునికి జవాబు చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తన జోలికి వచ్చే వరకు ఆగాడు. వచ్చాడు, దాన్ని దక్షాధ్వరం ధ్వంసం చేశాడు. అక్కడ విష్ణువు కాదు, ఏ దేవతలు తట్టుకోలేకపోయారు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఉంటే ఒక్క వీరభద్రుడు, శివాంశతో పుట్టిన వీరభద్రుడు, శివ సైనికుడు మొత్తం అందరినీ వేసి పారేశాడు. అంత పరాక్రమం వీరభద్రుడికి ఎలా వచ్చిందంటే ఆయన శివస్వరూపం కాబట్టి. మామూలుగా వేళ సూర్యుడిని పట్టుకుని శివుణ్ణి పిలవని యజ్ఞానికి వస్తావా, నీకు బుద్ధి లేదని చెంపమి కొట్టాట, పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకే మాఘమాసంలో శివుడికి పరవాన్నం పెడతాం, గారిని పెడితే తినలేడు ఆయన, పళ్ళు లేవు. శివుడికి పరవాన్నం పెట్టమని. ఇవి ఇంకొక రహస్యం చెప్పి నేను వేరే దాంట్లో పెడతా. ఈ మొత్తం దక్షాయజ్ఞం వెనకాల, శివుడికి పరవాన్నం నైవేద్యం పెట్టడం వెనకాల కూడా సూర్యగోళ విజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే దక్షాధ్వర ధ్వంసం వెనకాల ఉండేది కూడా దక్షయజ్ఞాన్ని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రంలో చెబుతాడు. ఆకాశో గోళోభ్యో వితరతి రజశ్చయాదన్నం నేషాయ కీర్త్యతే సా సంసారే దక్షయజ్ఞ కథ అని చెబుతాడు. ఆకాశం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. ఆకాశం అన్ని గోళాలకి, భూమండలంతో సహా అన్నిటికీ కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉంటుంది. నేషాయ కీర్త్యతే, అది తిరిగి ఈశ్వరుడికి ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఆ శక్తి ఈశ్వరుడి నుంచే వచ్చింది, ఈశ్వరుడి నుంచి వచ్చింది, అది తిరిగి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అహంకరించాడు దక్షుడు. కానీ దేవుడు తినడు అని తెలిసినా మనం నైవేద్యం పెడుతున్నామా లేదా? దేవుడు తింటాడని మనకు ఏమైనా నమ్మకం అండి? ఆయన తినడం తెలుసు కదా. అయినా ఇంటా గుళ్ళోనూ కూడా నైవేద్యం పెట్టి ప్రాణ యస్వాఖ అపాన యస్వాఖ వ్యాన యస్వా, ఇది మొత్తం మనకు యస్వాఖ అని మనకు బాగా తెలుసు.
కానీ మనం చేస్తున్నామా లేదా? ఆ మాత్రపు మర్యాద మనం పాటించాలి. మన అన్నమే మనం తింటున్నా, మన కోసమే తింటున్నా, దేవుడు తినడు అని మనకు తెలిసిన మన మర్యాద మనం పాటించాలి. అలాగే చెయ్యాలి. దక్షాధ్వరధ్వంసక విరూపక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి, నీ తత్వాన్ని భేదించడం కోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారో చెబుతున్నాడు ఇక్కడ అర్జునుడు. బుద్ధిన్ ప్రధానంబు కర్మంబు విజ్ఞానము అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతురు. ఈ సృష్టి తత్వాన్ని తెలుసుకోవడానికి మన ఋషులు రకరకాల పరిశోధనలు చేశారు. అందులో ప్రధానంబు, సృష్టికి ముందు దేవుడు లేడండి, ప్రధానమని ఒకటి ఉంది, దాని నుంచి మొత్తం వచ్చింది అన్నారు వాళ్ళు సాంఖ్యులు. కపిల మహర్షి వాళ్ళ కాచుడు. కర్మంబు జైమిని మహర్షిది కర్మవాదం. కర్మకి ఫలం వస్తుంది కదండి, ఈశ్వరుడితో పని ఏమిటి అన్నాడు. ఆయన వాదన అయింది, ఆయన వాదన చేశాడు. అది కర్మ సిద్ధాంతం. పూర్వమీమాంస అంతా అది. ప్రధానం కర్మంబు విజ్ఞానము. కొంతమంది నాస్తికులు వాళ్ళు సైంటిస్టులు ఆ సృష్టి అంతా సైన్స్ ప్రకారం తెలుస్తోంది కదండి ఎలా ఏర్పడిందో. ఏకకణ జీవి, బహుకణ జీవి, దాని నుంచి ఏవో జంతువులు ఏర్పడ్డాయి, ఆ జంతువుల నుంచి కోతి ఏర్పడింది, కోతి నుంచి మనిషిని పుట్టాడు అనేదో విజ్ఞాన శాస్త్రం వీళ్ళు కనిపెట్టారు. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరికీ సృష్టి రహస్యం ఇంకా తెలియలా. అందుకే వేదం ఏం చెప్పిందంటే కో అద్ధా వేద కుత ఆజాత కయిక ప్రవోచతు కుత ఆజాత కుత ఇయం విసృష్టికి అంది. సృష్టి ఎలా ఏర్పడిందంటే చెప్పేవాడెవడు అంది. కో అద్ధా వేద తెలిసినవాడెవడు, కయిక ప్రవోచతు ఎవడు చెబుతాడు. ఎందుకని ఆ సృష్టి వీడి మనస్సులోంచి వచ్చింది, వీడికి తెలియట్లేదు ఈ విషయం అన్నాడు. కళ ఎలా వచ్చిందో తెలిస్తే సృష్టి ఎలా వచ్చిందో అర్థమవుతుంది. పడుకుని పొద్దున లేచాక నాకు ఈ కళ ఎలా వచ్చిందని విశ్లేషించండి. ఏ కళ వచ్చిందని కాదు, కళలో చీపురు కట్ట కనపడిందా, పద్మం కనపడిందా, సైకిల్ కనపడిందా, ఇవన్నీ 5 రాష్ట్రాల్లో ఎన్నికల గుర్తులు. ఏం కనపడినా ఒకటే, ఏం కనపడినా ఒకటే. కానీ మనం ఏమనుకున్నా, చీపురు కట్ట కనపడితే అశుభం అనుకున్నా. చీపురు కట్ట ఇప్పుడు పంజాబ్ని ఏలబోతోంది, ఇప్పటికే ఢిల్లీని పరిపాలిస్తోంది. ఇవాళ చీపురు కట్ట పార్టీ వాళ్ళందరూ చీపురు కట్టలు పట్టుకుని డ్యాన్స్ చేశారు. నువ్వు అశుభం అంటావా శుభం అంటావా? మనకు అశుభం, వాళ్ళకి అది శుభమే. చీపురు మనం కనపడినా కూడా అశుభంగా భావిస్తాం. అరవింద్ కేజ్రీవాల్ గారు దాన్ని ఏమన్నాడు, లోకంలో ఉండే అవినీతినంతా ఊడ్చేసే చీపురు అన్నాడు. టీవీలో వాళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టారు, ఇతర పార్టీలని ఊడ్చేసిన చీపురు అన్నారు. ఎవడు వ్యాఖ్యానం వాడిది. చీపురు ఏమనుకుంటుంది, నాకు ఇదేం తెలియదు, వీళ్ళు అనవసరంగా వాగుతున్నారు అనుకుంటుంది. అంతేనమ్మా, గుర్తుంటే అంతే కదా లెక్క. ఇవన్నీ మన దృష్టిలో ఎన్నికల గుర్తులు. కానీ ఈ ప్రధాన విజ్ఞాన యోగం ఉంది, ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. అందుకే మన మనస్సులో కళ ఎలా పుట్టింది, కళ ఎలా వచ్చిందో ఆలోచించాలి. కానీ ఏ కళ వచ్చింది, అది శుక్రవారమా తెల్లారకట్ట, ఇది కాదు ఆలోచించి. అసలు ఆ రూపాలన్నీ ఎవరు ధరించారు, ఇదంతా మాయ అర్థమైపోతుంది. పడుకున్నవాడం పడుకున్నగానే ఇంత మాయ చేసి ఇంత ప్రపంచం సృష్టిస్తున్నామే. మరి శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పలుకుని ఈ విశ్వమంతా సృష్టించి అన్ని రూపాలు తానే క్రీడిస్తున్నాడు అంటే అర్థమే ఉంది, ఆలోచనే ఉందండి. పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే, భగవంతుడు కాంతి సృష్టిలో లేదు. అందుకని నీ కళ నీకు అర్థమయ్యే వరకు ఇది అర్థం కాదు కాబట్టి దీనికి చెప్పగలిగిన వాడెవరు అంది వేదం ఖచ్చితంగా. అంచేత అందరూ అనేక రకాల వాదాలు చేశారయ్యా. విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతురు. అనేక రకాల విచారణలు చేస్తున్నారు. ఈశాన ఈశ్వరుడు నువ్వే, సర్వేశ్వర అందరికీ ఈశ్వరుడు నువ్వే, శర్వ సర్వ సర్వ సర్వజ్ఞ అన్నీ తెలిసిన వాడివి నువ్వే, శర్వుడివి సర్వాన్ని భరిస్తున్నవాడివి నువ్వే, సర్వజ్ఞ సర్వాత్మక అందరిలోనూ ఉండి అన్ని స్వరూపాల్లో కనపడుతున్నది నువ్వే, నిర్వికల్ప ప్రభావ వికల్పము లేని ప్రభావం. భగవన్ మహిమ ప్రకటితమైతే దానికి మార్పు ఉండదు. వికల్పం అంటే మార్పు, సంకల్పం అంటే అనుకున్నది జరగడం, వికల్పం అంటే అనుకోనిది కూడా జరగడం. భగవన్ అనుగ్రహాన్ని మనం పొందగలిగితే అనుకోనివేవి జరగవు, అనుకున్నవే జరుగుతాయి ఖచ్చితంగా. భక్తి అంత ప్రభావం. నిర్వికల్ప ప్రభావ భవానీపతే సాక్షాత్ భవానీదేవి నీకు భార్య అని నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుకాత్మాగ్ని సోమార్కతోయం బులంజేసి గావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవైతి ఆదిదేవా మహాదేవ. ఈ మొత్తం సృష్టిని మహీ భూమి,
వాయువు, ఖ ఆకాశం, ఆత్మ అంటే ఈ జీవుడు, అగ్నిదేవుడు, మహీవాయుఖాత్మాగ్ని, సోమ చంద్రుడు, అర్క సూర్యుడు, తోయం నీరు అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 సృష్టి ఏర్పడడానికి మూర్తులు. అందుకే శివుణ్ణి అష్టమూర్తి అంటారు. అమ్మవారి నామాల్లో కూడా అష్టమూర్తి రజా జైత్ర లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైతాద్వైతవర్జిత. అష్టమూర్తులుగా ఈ సృష్టి అంతా వ్యాపించింది నువ్వే, మళ్ళీ ఏకాకినిగా ఉండిపోయేది నువ్వే. అంటే మనం కూడా సంసార జీవితాల్లో సుఖంగా ఉండాలంటే పెళ్ళి చేయాలంటే చెయ్యాలి, వైభవంగా చెయ్యాలి, బాధ్యత వహించాలి. పెళ్లివారందరూ వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న బల్ల మీద సుఖంగా కళ్ళు చాపేసి పడుకోవాలి. అదే ఏకాకిని అంటే అర్థం. ఎంత పెళ్లి చేశా, నేను చేసినట్టు ఎవడూ చేయలా, మా అమ్మాయి పెళ్లికి 4 లారీలు సారీ పంపించా. 4 లారీలు సారీ ఎందుకంటే 4 రోజులైనా కాపురం చేస్తారో లేదో కనుక్కో. ఈ సారీ దేనికి పని లేక మనం ఈ గొప్పలు చెప్పుకుంటాం. మా అమ్మాయికి నేను ఇచ్చిన సారీ మా ఆవిడ కుదురు మొత్తం మీద ఎవరు మా ఆవిడ కుదురు ఉన్నట్టుగా కుదురుగా ఉండాలి కదా కాపురం. కుదురు లేనప్పుడు మా ఆవిడ ఏం చేస్తుంది అంటే మరి ఒక్కోసారి ఈ పంపిన సారెలు ప్రదర్శించిన వైభవాలే కాపురాన్ని కొలగొట్టేస్తాయండి. అహంకారం వచ్చేస్తుంది అక్కడ. మా నాన్న ఇంత ఇచ్చాడు మీకేమైనా ఉందా అంటుంది ఈ అమ్మాయి వెళ్ళి. అక్కడ అయిపోయింది కాపురం. శ్రీమద్ రమారమణ గోవింద. For more videos like this, subscribe Big TV channel.